హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీ ముందుకి నేను ఆలు టమోటా కర్రీతో వచ్చాను. వెల్కమ్ టు అవర్ శ్రీరాణి ఛానల్. ముందుగా ఏంటంటే పొటాటోస్ పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే టమోటాను కూడా అలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని దానిలో మనకి కర్రీకి సరిపడా ఆయిల్, అంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది టమోటాలో వాటర్ ఉంటుంది కాబట్టి దాంతో ఉడికిపోతాయి. సో ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. లైట్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని వాటిని వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏంటంటే ఆనియన్ కూడా కట్ చేసి ఆనియన్ కూడా వేసేసి అది కూడా కొంచెం ఫ్రై చేసుకొని కర్రీ లీఫ్ అదేనండి కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏంటంటే ముందుగా ఏదైతే ఉన్నాయో టమోటాస్ ఉంటాయి కదండి, ఆ టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 1 minute అటు ఇటు తిప్పేసుకొని తర్వాత పొటాటోస్ కూడా వేసుకోవాలి. ఇలా ఈ పొటాటోస్ కూడా వేసేసుకొని మొత్తం కలితిప్పేసుకోవాలండి. అలా మొత్తం కలితిప్పేసుకొని నెక్స్ట్ ఏంటంటే కొంచెం పసుపు, కొంచెం ఏంటంటే ఉప్పు, ఇవి రెండు ఫస్ట్ వేసుకోవాలన్నమాట. ఇవి రెండు ఫస్ట్ వేసుకొని మనం మూత పెట్టేసినామంటే మంచిగా కుక్ అవుతుంది. అంటే వాటర్ తోటే కుక్ అవుతుంది. మనకి టమోటాలో ఉన్న ఏ వాటర్ అయితే ఉందో, పొటాటోలో ఏ వాటర్ అయితే ఉందో ఆ వాటర్ తోటే మొత్తం బాయిల్ అయిపోతుంది. మనం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మంచిగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అస్సలు వంక పెట్టడానికి ఉండదు. ఇంకోటి ఏంటంటే చికెన్ కూడా దీని ముందు పనికిరాదు, అంత టేస్ట్ ఉంటుంది. ఇది నాకు చాలా ఇష్టమైన కర్రీ కూడాను. మనం ఏంటంటే ఇంకా అలా పెట్టేసుకొని మూత బోర్లించి వేయండి. అంటే తిరగతిప్పి కాకుండా బోర్లించి వేసేసుకున్నారంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. అలా పెట్టేసుకొని ఈ లోపల ఏంటంటే మనం ఒక కొంచెం చిన్న 2 ముక్కలు కొబ్బరి, ఎండు కొబ్బరి, ఒక 4-5 వెల్లుల్లి నేను 4-5 కాదండి కొంచెం ఎక్కువే వేసుకుంటాను. ఎందుకంటే వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సో అందుకని చెప్పని నేను కొంచెం వెల్లుల్లి ఎక్కువే వేసుకుంటాను. సో అలా దంచేసుకొని మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ధనియాల పౌడర్ అనేది మీకు ఆల్రెడీ చెప్పున్న నా వీడియోస్ చూసినట్లయితే తెలుస్తుంది. ధనియాల పౌడర్ అనేది మాత్రం నేను ముందే మిక్సీ పట్టేసి ఉంచుకుంటాను వేయించుకొని. సో అందుకని చెప్పని ధనియాలు ఏం వేయను. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి మాత్రమే దంచేసుకుంటాను. సో ఇవి కొంచెం కుక్ అయిపోయి ఉన్నాయి. ఏవి పొటాటోస్ ముక్కలు కుక్ అయిపోయినాయి, టమాటా కూడా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకొని దాన్ని ఇంకొక నిమిషం అలా ఉడకనిచ్చేసి తర్వాత ధనియాల పౌడరు ప్లస్ మనం ఏదైతే నూరు పెట్టుకున్నామో రోట్లో నూరిందైతే టేస్ట్ బాగుంటుంది. ఎక్కడన్నా కొబ్బరి ముక్క అనేది పంటి కింద పడుతూ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. సో అందుకని రోట్లోనే దంచుకుంటాను. నేను మిక్సీ అనేది కొంచెం తక్కువే పట్టుకుంటాను యాక్చువల్గా. ఇంకేదన్నా దంచుకోలేని అనే టైంలోనే మిక్సీ పట్టుకుంటా, లేకుంటే నేను మ్యాక్సిమం ఇలా చేసుకుంటా. సో ఫైనల్గా అయితే కర్రీ